మిత్రులారా నమస్కారం. ఈ ప్రపంచంలో మనం బాగా జీవించాలంటే ముఖ్యంగా రెండు విషయాలు అవసరం. ఒకటి సంపద, మరొకటి జ్ఞానం. ఈ రెండింటిలో ఏది గొప్ప అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏమీ సమాధానం చెబుతారు? తికమక పడుతూ ఆలోచిస్తుంటారు. కాని ఇదే ప్రశ్నను హజ్రత్ అలీని అడిగారట. ఆయన గొప్ప పండితుడు. ప్రశ్న అడిగినవారు కూడా సాధారణ వ్యక్తులు కాదు, వారు కూడా పండితులే. ఒకరోజు హజ్రత్ అలీ వద్దకు 10 మంది పండితులు వచ్చారు. అయ్యా, మేము 10 మంది మీ వద్దకు ఒకే ప్రశ్న అడగడానికి వచ్చాము. అయితే మా 10 మందికి మీరు ఒకే సమాధానం కాకుండా వేరువేరుగా సమాధానం చెప్పగలరా అని అడిగారు. అంటే వారు ఒకే ప్రశ్నకు ఆయన నుండి 10 రకాల సమాధానాలు ఆశించారు. సరే, అడగండి, ఏమిటి ప్రశ్న అన్నారాయన. అప్పుడు వారందరూ కలిసి అడిగారు, అయ్యా, సంపద, జ్ఞానం, ఈ రెండింటిలో ఏది గొప్పది అని. హజ్రత్ అలీ ఏమి చేశారో తెలుసా? ఆయన వారిని ఒక్కొక్కరిగా పిలిచారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమాధానం చెప్పి పంపారు. మొదట ఒకరిని పిలిచి ఇలా అన్నారు, జ్ఞానం అనేది ప్రవక్తలు, జ్ఞానులు, మహనీయుల వంశపారంపర్య ఆస్తి. కాని సంపద అనేది నిరంకుశుల ఆయుధం. అందుకే జ్ఞానమే గొప్పది అన్నారాయన. రెండవ వ్యక్తిని పిలిచి ఇలా అన్నారు, మీ వద్ద సంపద ఉంటే మీరు దానిని కాపాడుకోవాలి. కాని జ్ఞానం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. కనుక జ్ఞానమే గొప్పది అన్నారాయన. మూడవ వ్యక్తిని పిలిచారు. ధనవంతుడికి ఎల్లప్పుడూ ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. కాని జ్ఞానవంతుడికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. అందుకే జ్ఞానమే గొప్పది అన్నారాయన. తరువాత నాలుగవ వ్యక్తిని పిలిచారు. సంపద ఇతరులకు ఇస్తే తగ్గుతుంది. కాని జ్ఞానం అనేది ఇస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, ఇవ్వడం వల్ల తగ్గదు. అందుకే జ్ఞానమే గొప్పది అన్నారాయన. తర్వాత ఐదో వ్యక్తిని పిలిచి ఇలా చెప్పాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులకు పంచుతూనే ఉంటాడు. అందువల్ల వారికి ఉదార స్వభావం ఉంటుంది. కాని ధనవంతులకు పిసినారితనం ఉంటుంది. అందుకే జ్ఞానమే గొప్పది అన్నాడు. తర్వాత ఆరో వ్యక్తిని పిలిచి ఇలా అన్నాడు, సంపదను దొంగలు దొంగిలించగలరు, కాని జ్ఞానాన్ని దొంగిలించలేరు. అందువల్ల జ్ఞానమే గొప్పది అన్నాడు. ఏడవ వ్యక్తిని పిలిచాడు. సంపద కాలక్రమేణా నశించిపోతుంది. కాని జ్ఞానాన్ని కాలం ఏమీ చేయలేదు. కాబట్టి జ్ఞానమే గొప్పది అన్నారాయన. ఎనిమిదవ వ్యక్తిని పిలిచి ఇలా అన్నాడు, సంపదకు ఎప్పుడూ పరిమితి, కొలత, లెక్క ఉంటాయి. కాని జ్ఞానానికి అటువంటి పరిమితులు ఏవీ లేవు. అందుకే అదే గొప్పది అన్నారాయన. తరువాత తొమ్మిదవ వ్యక్తిని పిలిచాడు. సంపద మనసులోని వెలుగును పోగొట్టి చీకటిని సృష్టిస్తుంది. విశాలమైన మనస్తత్వాన్ని సంకుచితం చేస్తుంది. కాని జ్ఞానం అలా కాదు. అది చీకటిలో ఉన్న మనసులోకి వెలుగును ప్రసరింపజేసి దానిని విశాలపరుస్తుంది. కావున అదే గొప్పది అన్నారాయన. చివరిగా 10వ వ్యక్తిని పిలిచాడు. సంపద మనస్సులో బద్ధకాన్ని సృష్టిస్తుంది, అహంకారాన్ని కలిగిస్తుంది. దానివల్ల మనిషి నేనే దేవుడిని అని అనుకునే స్థాయికి దిగజారిపోతాడు. కాని జ్ఞానం వినయాన్ని, సంస్కారాన్ని పెంచుతుంది. అందుకే జ్ఞానమే గొప్పది అన్నారాయన. ఈ విధంగా 10 మందికి 10 రకాలుగా సమాధానం చెప్పడం ద్వారా ఒకే ప్రశ్నకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. హాస్యం కోసం పిట్టకథ. ఈ కాలం పండితుడు ఒకరు 10 మంది ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్పి తన జ్ఞానాన్ని చాటుకున్నాడు. ప్రశ్న ఏమిటో తెలుసా? నా దగ్గర తీసుకున్న అప్పును ఎప్పుడు తిరిగి ఇవ్వబోతున్నావు అని ఆ 10 మంది కలిసి అడిగారు ఆ పండితుడిని. దానికి ఆ పండితుడు చాలా నింపాదిగా, ఈ నెల 26వ తేదీన ఇస్తాను అన్నాడు. సరే అని వాళ్లు వెళ్లిపోయారు. తర్వాత అతని పక్కనే ఉన్న అతని ఫ్రెండు అడిగాడు, 26వ తేదీన వింత ఏమైనా జరుగుతుందా అని అడిగాడు. దానికి ఆ పండితుడు చెబుతాడు, 26వ తేదీన కాదు, వింత జరిగేది ఆ ముందు రోజే వింత జరుగుతుంది. అంటే నేను 25వ తేదీ రాత్రే ఈ ఊరు నుండి పారిపోతాను కదా అంటాడు. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.